బ్రేకింగ్ చూస్తున్నాం. ఎన్డీఏ ప్రభుత్వం అనుకోకుండా ఏర్పడిందని, అది ఎప్పుడైనా కూలిపోవచ్చని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. దేశ ప్రజల బాగు కోసం మేము ఎలాంటి నిర్ణయాలైనా తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇండియా కూటమికి పరస్పరం సహకరించుకుంటూ దేశాన్ని పటిష్టం చేయాలని ఉంది. కానీ మేము ఎన్డీఏ సర్కార్ కూలిపోవాలని కోరుకోవటం లేదు. ప్రజలకు సుస్థిర పాలన అందాలని ఆశిస్తున్నామంటూ ఆయన వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ అందిస్తారు. విక్రాంత్, చెప్పండి. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే హాట్ కామెంట్స్ చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం అనుకోకుండా ఏర్పడిందని, ఎప్పుడైనా కూలిపోవచ్చని కీలక వ్యాఖ్యలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం పొరపాటున ఏర్పడిందని, ఎప్పుడైనా పడిపోవచ్చని కూడా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా కొంత సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రధానంగా కూడా నరేంద్ర మోడీ ప్రధానిని ఉద్దేశించి కూడా ఆయన మాట్లాడినట్టు తెలుస్తా ఉంది. లోక్సభ ఎన్నికల్లో కూడా బీజేపీకి మన జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 240 సీట్లు వచ్చాయి. ఇది మెజార్టీకి అంటే వాస్తవానికి అధికారంలో రావాలంటే మాత్రం 272 మంది అవసరం. కానీ కేవలం 240 సీట్లు మాత్రమే బీజేపీకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలకు ముందే ఏర్పాటైనటువంటి ఎన్డీఏ కూటమి కలుపుకొని కూడా ఈ ప్రభుత్వాన్ని మాత్రం సాగిస్తా ఉంది. ఇప్పుడు కేంద్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది. అయితే ఈసారి ఎన్డీఏ ప్రభుత్వం పొరపాటున ఏర్పాటైందని, మోడీకి ప్రభుత్వం ఏర్పాటు చేసేంత మెజార్టీ రాలేదు. ఇది మైనార్టీ ప్రభుత్వం అని, ఈ ప్రభుత్వం ఎప్పుడైనా పడిపోవచ్చు, కానీ మేము ప్రభుత్వం పడిపోవాలని కోరుకుంటలేమనేది కూడా ఏఐసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గే కూడా తన సొంత రాష్ట్రం కర్ణాటకలో కూడా ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది. అయితే ఎన్డీఏ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు అంటూనే మేము మాత్రం పడిపోవాలని కోరుకోవడం లేదని మాత్రం చెప్పడం జరుగుతా ఉంది. దేశ ప్రజలకు మంచి జరగడం కోసం మేము ఎలాంటి నిర్ణయాలైనా తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని మరోవైపు వ్యాఖ్యలు చేస్తూ దేశాన్ని పటిష్టం చేయడానికి మనం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని కూడా ఇటు మరోవైపు తన కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినటువంటి ఇండియా కూటమికి కూడా విజ్ఞప్తి చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం దేశానికి మంచి జరగాలని కోరుకోవడం లేదు, కానీ మేము దేశానికి మంచి జరగాలని కోరుకుంటున్నాము. మేము ఇండియా కూటమి మాత్రమే పరస్పరం సహకరించుకుంటూ దేశాన్ని పటిష్టపరచుకోవాలని కోరుకుంటున్నట్టు కూడా చెప్పుకొస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం ఏమైనా పావులు కలుపుతుందా అనేసి అనుమానాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి. ఇప్పటికే మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలకు కూడా ఇటు ఇండియా కూటమికి భాగస్వామైనటువంటి జేడీయూ నేత నీరజ్ కుమార్ కూడా స్పందించాడు. నీరజ్ కుమార్ మాట్లాడుతూ కూడా కాంగ్రెస్ పార్టీ చరిత్ర గురించి మాట్లాడుతూ, గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ పివి నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు, మన్మోహన్ సింగ్ కూడా ప్రధాని మంత్రిగా ఉన్నప్పుడు కూడా కూటమితోనే ఈ సంకీర్ణ ప్రభుత్వమే అప్పట్లో కూడా నడిచింది. దాన్ని మాత్రం కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా గుర్తు చేస్తారు. అయితే కొత్తగా ఏర్పడినటువంటి మోడీ సర్కార్ పై అంతలోనే విపక్ష నేత అయినటువంటి ఖర్గే చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే మాత్రం మిత్రపక్షాలు బీజేపీకి ఎంతో కాలం సహకరించవనే సంకేతం కూడా ఇస్తున్నట్టు మనం చూడాల్సి ఉంటుంది. దేశ చరిత్రలో అత్యంత బలమైన విపక్షం కూడా ప్రస్తుతం ఇండియా కూటమి రూపంలో కూడా మోడీ సర్కార్కు కొంత సవాల్ విసురుతా ఉంది. ఇదే సమయంలో కూడా విపక్షాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఈసారి ఎన్డీఏ సర్కార్ కూడా ముందుకెళ్లే పరిస్థితి మాత్రం అంతగా కనిపించట్లేదు. దీంతో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ వ్యాఖ్యలు చేయడం వెనుక కూడా కేవలం ఇండియా కూటమిగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మాత్రం మార్జిన్ కు అతి దగ్గరగా వచ్చి మాత్రం ఆగిపోయిన సందర్భం ప్రస్తుతం కనిపిస్తా ఉంది. సొంతంగా 300 సీట్లకు పైగా గెలుచుకుంటామని పదే బీజేపీ చెప్పుకుంటూ వచ్చింది. కానీ కేవలం 240 సీట్లు మాత్రమే సాధించి మిత్రపక్షాలను కలుపుకొని కూడా ప్రస్తుతం సంకీర్ణ ప్రభుత్వం నడుస్తా ఉంది కేంద్రంలో. ఈ నేపథ్యంలోనే ఏఐసీసీ చీఫ్ గా ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గే చేసినటువంటి ఈ వ్యాఖ్యలు మాత్రం దేశవ్యాప్తంగా కొంత సంచలనం మాత్రం సృష్టిస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.